హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబుకి డైరెక్ట్గా సవాల్ చేస్తున్నారు. సో ఆయన గత కొద్ది రోజులుగా అనేక అక్రమ కేసుల్లో ఆయన ఇరుక్కుంటూ ఆయన మీద కేసులు చుట్టుకుంటూ ఉన్నాయి. ఆయన గురించి మనం ఆల్రెడీ ఆయన ఏమేం చేశారు అనేది ఒకసారి చర్చించాం. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో రాగానే నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఆయన ఏం చేశాడంటే డైరెక్ట్గా కాకినాడ పోర్టుకి వెళ్ళిపోయి ఆ పోర్టులో ఉన్న టన్నుల కొద్ది బియ్యాన్ని సీజ్ చేశాడు. సో ఈ బియ్యం ఎవరిది, ఇది ఎక్కడికి తరలి వెళ్తుంది, ఇది ఎవరు స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పేసి ఆయన చర్చించాడు. సో అప్పుడు కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. కాకినాడను తన అడ్డాగా చేసుకుని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేక అక్రమాలు చేస్తున్నారని, అనేక ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తున్నారని చెప్పేసి అనేక ఈ ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఆ ఆరోపణలో సగం నిజమైన సంఘటన అనమాట ఇది. ఎందుకంటే ఈ ఏదైతే బియ్యం ఉందో ఇది రేషన్ బియ్యాన్ని, అలాగే దీన్ని తరలించి ఆఫ్రికా దేశాలకు పంపించేసి అక్కడ మార్కెట్ చేస్తున్నారు అని చెప్పేసి, దానికి మొత్తానికి కూడా సూత్రధారి ఎవరయ్యా అంటే ద్వారంపూడి అని చెప్పేసి, అలాగే నాదెండ్ల మనోహర్ గారు దీనికి మొత్తానికి సూత్రధారి ఎవరయ్యా అంటే ద్వారంపూడి అని చెప్పి నాదెండ్ల మనోహర్ గారు అలాగే ఆ పార్టీ శ్రేణులు కూడా అన్నారు. నిజానికి వీళ్ళకి టీడీపీ కూటమితో కన్నా కూడా జనసేనతోటి ఎక్కువ పెద్ద లడాయి. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా కూడా అనేక విమర్శలు చేసిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ ఒక రకంగా నేను అసలు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవనివ్వను, అక్కడికి వెళ్ళి మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిస్తా, ఎలక్షన్ ప్రచారం చేస్తా అని చెప్పేసి అనేక విధాలుగా మాట్లాడాడు. కానీ పవన్ కళ్యాణ్ ప్రభ చూసిన తర్వాత ఏదైతే ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్లో ఆయన చేసిన క్యాంపెయినింగ్ కావచ్చు, ఇదంతా చూశాక ఒక రకంగా ద్వారంపూడి గారికి కాస్త షివరింగ్ అయితే అయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన స్పీచ్ల్లో కూడా ద్వారంపూడిని నేను ఇక తొక్కేస్తా, పాతాళానికి తొక్కేస్తా, ఆయన తిరిగి కోలుకోలేడు అన్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా వ్యాఖ్యానించారు. అంటే అంత డైరెక్ట్ రైవలరీ స్టార్ట్ అయిపోయింది ఒక పార్టీ అధినేతతోటి. సో అది అలాగే మెయింటైన్ చేస్తూ వచ్చారు. చివరికి ఇప్పుడు కూడా విమర్శలు టీడీపీ ప్రభుత్వం మీద చేస్తున్నాడు అనమాట. అయితే ఈ విమర్శలు ఎందుకు చేయాల్సి వచ్చింది, సడన్గా ఎందుకు ఎంట్రీ ఇచ్చారంటే ఈయన మీద ఆల్రెడీ ఏదైతే బియ్యం ఉందో దీనికి సంబంధించిన కేసు అయితే నమోదైంది. దాదాపు 159 కోట్ల రూపాయల విలువ చేసే ఈ స్మగ్లింగ్ ఇదనమాట సరుకు. దాంట్లో 34,000 టన్నుల బియ్యం అనేది తరలిపోతూ ఉండగా పట్టుకున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన కేసు నడుస్తూ ఉండగానే తిరిగి ఆ కాకినాడ ఎమ్మెల్యే, వాళ్ళ నియోజకవర్గం ఎమ్మెల్యే కొండబాబు వచ్చేసి ఈయన మీద వ్యాఖ్యలు చేశారు. ఈయన ఇంకా అక్రమాలు చేస్తున్నాడు, ఈయన బియ్యం వ్యాపారం ఇంకా కొనసాగిస్తున్నాడు, ఇది ఇల్లీగల్ అని చెప్పేసి ఆయన కొన్ని ఆరోపణలు చేశారనమాట. సో అది ఈయనకి బాగా కాస్త ఇమేజ్ డ్యామేజ్ కింద మారుతూ వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం వీళ్ళది లేదు కాబట్టి ఇక ఏది పట్టుకున్నా సరే అది వీళ్ళకి వ్యతిరేకంగానే మారుతూ పోతుంది. సో దాంతో ఆయన ఇక బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు బయటకు వచ్చి ద్వారంపూడి గారు ఏమంటున్నారంటే, ఈ కొండబాబు కావాలనే కక్షపూరితంగా నా మీద ఇట్లా విమర్శలు చేస్తున్నాడు, కొండబాబు చేసే అక్రమాలు కూడా నేను బయట పెడతాను, ఆయిల్కి సంబంధించి అలాగే బియ్యం అక్రమాలకు సంబంధించి ఆయన కూడా కొన్ని చేశాడు, సో ఇవన్నీ కూడా నేను బయటికి తీసుకొస్తాను అని అన్నాడు. అంటే ఆయన దగ్గర ఆల్రెడీ ఆధారాలు ఉన్నాయట. ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 2 నెలలే అయింది. ఈ 2.5 నెలల్లోనే ఈయన ఏమేమి అక్రమాలు చేశాడో నేను బయటికి తీసుకొస్తా, అలాగే 6 నెలల టైం ఉంది, ఈ 6 నెలల టైంలో మీరు ఏమేమి అక్రమాలు అయితే చేశారో అవన్నీ కూడా నేను బయట పెడతా అని చెప్పేసి ఒక 6 నెలల టైం అయితే వీళ్ళకి ఇచ్చాడనమాట, అల్టిమేటం జారీ చేశాడు. సో ఈ 6 నెలల తర్వాత మరి ఏమేం చేస్తారో చూడాలి. ఎందుకంటే ఈ 6 నెలల్లో వాళ్ళు ఖచ్చితంగా అవినీతి చేస్తారు అనేది ద్వారంపూడి నమ్మకం. బహుశా వాళ్ళు చేస్తే తప్ప ఈయన బయటికి తెచ్చి పెట్టలేడు కదా, కాబట్టి ఆయన చేయాలని కోరుకుంటున్నాడేమో ఒక రకంగా. సో ఇది ఒక న్యూస్. అయితే ఈ చంద్రబాబు గారిని కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి అవినీతి మీద నేను బయటికి తీసుకువస్తాను, ఈ కూటమి ప్రభుత్వము చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కలిసి నా మీద కక్ష కట్టి ఈ విధంగా నన్ను ఈ కేసులో ఇరికిస్తున్నారు, మీరు ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకుంటారు అని చెప్పేసి ఈయన వ్యాఖ్యానించాడు. నిజానికి ఈయన చుట్టూ ఉన్న కేసులు చూస్తే ఈ పాటికి ఈయన అరెస్ట్ అయి ఉండాలి, కానీ అలా కాకుండా బయటే ఉండి ఈ విధంగా వ్యాఖ్యానిస్తున్నారంటే సో అది ఏ విధమైన పద్ధతో మరి చూడాలి. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఆయన్ని పవన్ కళ్యాణ్ తొక్కేస్తా అన్నాడు కానీ పూర్తి స్థాయిలో తొక్కినట్టు లేడు. ఆయన అయితే ఏదో తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ కేవలం ఈ అక్రమాలకు సంబంధించిన కేసులు మాత్రమే ఈయన మీద పెట్టడం జరిగింది తప్పితే పర్సనల్గా ఎటువంటిది కూడా యాక్షన్ అయితే తీసుకోలేదు. పోలీసులు అరెస్టు చేయలేదు, అలాగే దీనికి సంబంధించి ఏ ప్రూఫ్లు కూడా బయట పెట్టింది లేదు. ప్రభుత్వం కూడా చాలా చాకచక్యంగా ఆచితూచి అడిగేస్తుంది. కొంతమంది నాయకుల విషయంలో ప్రభుత్వం మరి ఎప్పుడైనా దొరికితే వాళ్ళు ఎలా కొడతారంటే తిరిగి కోలుకోకుండా కొడతారు. సో అందుకోసం టైం వెయిట్ చేస్తున్నారేమో, టైం పెట్టుకొని మిగతా ఆధారాలు సరైన ప్రూఫ్లతోటే వీళ్ళని దెబ్బతీయాలి అని ప్రభుత్వం వెయిట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే దానికి లీడింగ్గా ఈ కొండబాబు గారిని ముందు దించినట్టుంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనని అధికారంలో ఉన్న వ్యక్తులను ప్రతిపక్షాలు విమర్శించాలి, కానీ ఇది రివర్స్లో జరుగుతుంది. అధికారంలో ఉన్న వ్యక్తి ప్రతిపక్షాల వ్యక్తిని విమర్శిస్తున్నాడు, ఈయన దానికి సమాధానాలు ఇస్తున్నాడు. ఇది రివర్స్లో ఉందన్నమాట. నిజానికి వాళ్ళు పరిపాలన ఏం చేశారు, అందులో ఉన్న లోపాలు ఏంటి, ఇంకా ఏం చేయాలి, ఇది కదా మాట్లాడాల్సింది. దాని గురించి కాకుండా ఆయన ప్రతిపక్ష వ్యక్తుల మీద ఫోకస్ చేశారు కొండబాబు. మరి ఇది ఎంత దూరం వెళ్తుంది, దీంట్లో ఏమేమి తేలుతాయి అనేది చూడాలి. అయితే ఇదొక్కటే కాదు,
ఆయనకు సంబంధించి ఇంకో వేరే విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఏంటంటే వేరే ఒక మహిళతోటి ఆయనకు ఒక సంబంధం ఉందని, అలాగే ఒక బిడ్డని కానీ ఈ విధంగా ఆయన కాస్త ఒక వివాదంలో ఇరుక్కోవడం అయితే ఒక సంఘటన ఉంది. అయితే దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు టీడీపీ దగ్గర ఉన్నాయి, కూటమి ప్రభుత్వం దగ్గర. సరైన టైం చూసి మేము వాటిని విడుదల చేస్తాము, ఒక్కసారిగా అది బ్లాస్ట్ అవుతుందని చెప్పేసి కూటమి నేతలు కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇది ఒక గూడు పుటానిలాగా, అంటే బయటికి పెట్టకుండానే లోపల ఏదో జరుగుతుంది అని కనిపిస్తుంది ఓవరాల్గా. నివురు కప్పిన నిప్పులాగా ఉంది ఇది ప్రస్తుతానికి. ఏదో ఒక రోజు గట్టిగా బ్లాస్ట్ అయితే అవుతుందన్నమాట ఈ న్యూస్. అంటే దీని వెనుక మరి ఎందుకు ఆపారు, ఏం జరగబోతుందనే ప్రశ్న అయితే ఉంది. బహుశా ఈ టీడీపీ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో వీళ్ళు వైసీపీ నాయకుల్ని వన్ బై వన్ వాళ్ళ అక్రమాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఈ సంబంధాలు కావచ్చు, వ్యక్తిగత సంబంధాలు, వీటి విషయంలో ఆ మీడియాకి లీకులు అందించి మీడియాకి ఆ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేలా చేసి దాన్ని ఒక రచ్చగా క్రియేట్ చేస్తూ ప్రతి నెల ఒక టాపిక్ అయితే తెస్తున్నారు. నెలకి 2 టాపిక్లు. నిజానికి ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిందో రాగానే విజయసాయి రెడ్డి గారి టాపిక్ స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసి మొన్న మరొక నాయకుడి టాపిక్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ నాయకుడి టాపిక్ని తేవడానికి సిద్ధం చేస్తున్నారు రంగం అనేది వార్త. ఈలోపు ఈయన కొండబాబు మీద మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉన్నట్టే, ఎందుకంటే 6 నెలల టైం ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏదైనా చేస్తే తనకు సంబంధించి ఇవన్నీ తవ్వుతారనే భయం అయితే ఆయనలో ఉంది కాబట్టి కామ్గా ఉన్నాడు. అయితే నాదెళ్ల మనోహర్ గారు మాత్రం కామ్గా లేరు. ఆయన ఏం చేస్తున్నారంటే దీని మీద ఆల్రెడీ విచారణకు ఆదేశించారు. సో ఆ ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. దాంతోపాటు ఇంకా అక్రమాలు ఏమైనా ఉన్నాయని వెలికితీసే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఆయనకి కౌంటర్గా ఈయన ఏం మొదలెట్టారంటే ద్వారంపూడి గారు దాదాపు 30,000 మంది పైగా ఎవరైతే దీనికి సంబంధించిన వర్కర్స్ ఉన్నారో వీళ్ళందరికీ ఉపాధి ఆగిపోయింది, మీరు అక్రమం అని చెప్పేసి, లేకపోతే అక్రమ తరలింపులని, లేకపోతే స్మగ్లింగ్లు అని చెప్పేసి ఇక్కడ జరుగుతున్న ఎగుమతులను మీరు ఆపేస్తున్నారు, దానివల్ల అనేక మంది ఎవరైతే కూలీలు ఉన్నారో వీళ్ళందరికీ ఉపాధి ఆగిపోయిందని చెప్పేసి ద్వారంపూడి వ్యాఖ్యానించడం జరిగింది. అక్రమంగా తరలించేదానికి కూడా కూలీలు అవసరమే, ఆ లాజిక్ ఆయన మర్చిపోయాడు. సో అక్రమంగా తరలించేది కూడా అన్ని వేల టన్నులు ఎవరు తరలిస్తారు, కూలీలు కావాలి కదా. సో అంటే ఈ అక్రమం చేయడానికి కూలీల శ్రమను వాడుకొని వాళ్ళకు ఉపాధి పోయిందని చెప్పి ఏడుస్తారా? ఇది మరీ కామెడీగా ఉంది. అది సక్రమమైన పని అక్రమమైన పని వాళ్ళకు తెలీదు. కూలీలకి వాళ్ళు వస్తారు, ఆ పని చేస్తారు, దానికి సంబంధించిన ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో అవన్నీ పార్టిసిపేట్ చేసి వెళ్తారు. కానీ లోపల సూత్రధారులకే తెలుసు అది అక్రమమా సక్రమమా అని. సో ఈ కూలీల్లో మరి ఎంతమంది ఈ స్మగ్లింగ్కి ఉపయోగపడ్డ వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఎంతమంది నిజాయితీగా అక్కడ పని చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారనే లెక్క అయితే తేలాలి. అయితే కూలీలని శిక్షించాలని కాదు, కానీ వాళ్ళకి ఏదో ఉపాధి కావాలి కాబట్టి వాళ్ళు ఇలాంటి దాంట్లో సరే పిలిచారు, ఉపాధి వస్తుంది. పైగా ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు పిలిచినప్పుడు, గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు పిలిచినప్పుడు దాన్ని ప్రభుత్వానికి సంబంధించిన వర్క్ లాగా, లేకపోతే ఆల్రెడీ అధికారంలో ఉన్న వ్యక్తులు కాబట్టి అది అఫీషియల్ పనిలాగా ఫీల్ అయ్యి వెళ్ళి చేస్తారు. అది స్మగ్లింగ్ అనో లేకపోతే అక్రమం అనో ఎవరికి ఆ భావన రాదు. సో అధికారంలో కూర్చొని ఉన్న వాళ్ళే చేస్తే ఈ క్రైముల వల్ల, లేకపోతే ఇలాంటి అక్రమమైన వాటి వల్ల జరిగే నష్టం ఏంటయ్యా అంటే సామాన్యులు కూడా దాంట్లో తెలియక భాగస్తులు అవ్వడం. సో ఇది అరికట్టాలి అంటే ఖచ్చితంగా ఈ అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చి వాటికి శిక్షలు పడేలా చేస్తే తప్ప ఇది అరికట్టలేరు. సో సామాన్యులు కూడా కాస్త ఆలోచించే అవకాశం ఉంటుంది. రెండోది, అసలు ఇలా జరగకుండా చూడడం కోసం చర్యలు తీసుకోవాలి. ఏ పౌర సరఫరాలు ఏవైతే అందించాల్సినవి ఉంటాయో వాటన్నిటికీ సంబంధించి ఒక చర్యలు అయితే తీసుకోవాలి. అప్పుడు అది సక్రమంగా నడుస్తుంది కాబట్టి అక్కడ ఉపాధి దొరికే వాళ్ళకు కూడా అది స్మగ్లింగ్కి సంబంధించిన ఉపాధి కాకుండా అసలైన ఉపాధి